గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ క్లాస్ 2. నిన్న మనం 10th క్లాస్ యూక్లిడ్ భాగాహార న్యాయం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. యూక్లిడ్ భాగాహార న్యాయం ఏం చెప్తుందంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనకి ఏం చెప్తుందంటే ఏ కామా బీలు ఏవైనా ధనపూర్ణ సంఖ్యలు తీసుకుంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా, ఇంకా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అయ్యే విధంగా క్యూ కామా ఆర్లు ఏకైకము అంటే యునిక్ అన్నమాట. యునిక్ గా లభిస్తాయి అంటే ఒకే ఒక విలువలు క్యూ కామా ఆర్లకి మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. నిన్న మనం చాలా ఉదాహరణ చెప్పుకున్నాం. మరొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుందాం. ఇప్పుడు ఏ యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం, యూక్లిడ్ డివిజన్స్ లెమ్మా ప్రకారం ఏ అంటే ఇక్కడ మనకి ఎంత 100 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ సంథింగ్ ప్లస్ ఇక్కడ వాల్యూ మనకి క్యూ, ఇది ఏమో ఆర్. అంటే మనము 100ని 8తో భాగిస్తే 8 1 8 2 0 8 2 16 4 రిమైండర్. సో దిస్ ఈస్ కాల్డ్ కోషెంట్ భాగఫలము అండ్ దిస్ ఈస్ కాల్డ్ రిమైండర్ శేషం. ఆ క్యూఆర్ లో మనకి ఇక్కడ వాడతామని మనం ముందుగా చెప్పుకున్నాం. సో 100 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 12 ప్లస్ 4. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు 12, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ క్యూ మరియు ఆర్ విలువలు ఏకైకంగా వ్యవస్థితం అవుతాయి. ఇంకే విలువలు కూడా ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవ్వవు అని మనం నిన్న చెప్పుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం యూక్లిడ్ భాగాహార న్యాయం మీద కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి, ఒక ఎక్స్ మర్చెంట్ గుడ్లు అమ్మే వ్యక్తి ఒకతను తన సైకిల్ పైన గుడ్లు పట్టుకుంటూ వెళ్తుంటే అందులో ఎన్ని గుడ్లు ఉన్నాయో చెప్పలేదు అతను, కానీ 150 లోపు ఉన్నాయన్న, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 అని చెప్పడం జరిగింది. అయితే గుడ్లన్నీ పడిపోయాయి. పాపం పడిపోతే అవి ఎవరో పక్క వాళ్ళు వచ్చి దారిలో ఎన్ని గుడ్లు అనేసి అంటే అప్పుడు ఆయన ఒక లాజికల్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే నా గుడ్లు 7 గ్రూపులు చేస్తే ఏం చెప్పాడంటే 7 గ్రూపులు చేస్తే ఏమీ మిగలవు, 6 గ్రూపులు కానీ చేసామంటే 5 మిగులుతాయి. రిమైండర్స్ అనమాట చెప్తున్నాడు. 5 గ్రూపులు కానీ చేస్తే 4 మిగులుతాయి, 4 గ్రూపులు చేస్తే 3 మిగులుతాయి, 2 చొప్పున కానీ పంచినట్టయితే 1 మిగులుతుంది అని చెప్పాడు అనమాట. అయితే ఈ చెప్పిన లాజిక్ ను మనం అర్థం చేసుకొని ఆ మర్చెంట్ యొక్క ఎక్స్ ఎన్ని కింద పడిపోయి మనం ఇప్పుడు చెప్పాలి. ఏ విధంగా చెప్తాం? సపోజ్ మర్చెంట్ దగ్గర ఉన్నటువంటి గుడ్లని ఏ అనుకుందాం మనం. ఫస్ట్ ఇది 7 యొక్క మల్టిపుల్ కాబట్టి 7 ఇంటూ బి అంటే ఎన్నో మనకు తెలియదు, 7Q అనుకుందాం. 7Q ప్లస్ 0 అవుతుంది. 7 గ్రూపులు చేస్తే ఏం మిగలలేదు. అదే 6 గ్రూపులు చేస్తే 5 మిగిలాయి, 5 గ్రూపులు చేస్తే 4 మిగిలాయి, 4 గ్రూపులు చేస్తే 3 మిగిలాయి, 2 గ్రూపులు చేస్తే 1 మిగిలింది. మరి వీటన్నిటిని సాటిస్ఫై చేసేటట్టు మనకి 7 గ్రూపులు చేస్తే 0 మిగలాలి. 150 లోపు ఫస్ట్ నుంచి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. కాకపోతే మనకి ఇక్కడ యూక్లిడ్ భాగాహార న్యాయం ని అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 7 గ్రూపులు చేస్తే మనకి 0 మిగలాలి. సో దీన్ని 7తో భాగించామనుకో 7 1 7 2 14 1. సో 7 1 7 అంటే మనకి 3 రిమైండర్ మిగులుతుంది. అంటే దీన్ని 3 లెస్ చేసుకోవాలి. అంటే 147 ఎక్స్ ఉన్నాయనుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ 7 1 7 2 14 7
7 1 జా 7. బట్ 147x ని మనము 6 గ్రూప్స్ చేసాం అనుకోండి. 6 1 జా 6 2 జా 12, 2 6 4 జా 24. ఇక్కడ 3 మిగులుతాయి, బట్ ఎన్ని మిగిలాలి? ఇక్కడ 5 మిగిలాలి. ఈ విధంగా మనం 150 నుంచి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు చేసుకుంటూ వెళ్తే ఒక నెంబర్ దగ్గర 119 నెంబర్ చూసుకుంటే 7 1 జా 7 4 9 7 7 జా 49. సో రిమైండర్ 0. ఓకే అయిపోయింది. అలాగే దీన్ని 6 తో మల్టిప్లై చేద్దాం. 6 తో మల్టిప్లై చేస్తే 6 1 జా 6 5 6 9 జా 54. సో రిమైండర్ ఇస్ 5. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? ఇది ఓకే అయింది. అలాగే దీనికి కూడా ఇది 4 రిమైండర్ వస్తుంది. 4 చేస్తే రిమైండర్ 3 వస్తుంది. 3x చేస్తే రిమైండర్ 2 వస్తుంది. అలాగే 2x 2 గ్రూప్స్ లెక్క చేస్తే రిమైండర్ 1 మిగులుతుంది. కాబట్టి మనం యూక్లిడ్ భాగహార పద్ధతి ప్రకారం మర్చెంట్ దగ్గర ఉన్నటువంటి x 119 అని మనం తెలియజేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకా యూక్లిడ్ భాగహార పద్ధతిని ఉపయోగించి బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్స్ లెమ్మా మనం ఏవైనా రెండు సంఖ్యల గసాబాని కనుక్కోవడానికి నేర్చుకోవచ్చు. అయితే ఏదైనా ఒక పద్ధతిని మనం ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకెళ్తే దాన్ని అల్గారిథం అంటాం. అల్గారిథం. మనం ఇప్పుడు ఒక రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఏమైనా రెండు సంఖ్యలు వాటి యొక్క గసాబాని కనుక్కోవడం చూద్దాం. 120 అండ్ 150 తీసుకున్నాం. ఈ రెండు సంఖ్యలకి గసాబా కనుక్కోవాలి మనం. ఈ రెండు సంఖ్యలకి గసాబా కనుక్కోవాలంటే యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం మనం ఏం చెప్తాం? పెద్ద సంఖ్యని ఏ అనుకుంటాం కదా, a = 150 అని, b = 120 అనుకుందాం. ఇప్పుడు యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అప్లై చేసి q, r విలువలు కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్ లో ఏం చేద్దాం? 150 = 120 × 1 + 30 మిగులుతుంది. ఎందుకంటే మనం 150ని 120 తో డివిజన్ చేస్తే 120 1 జా 120. సో ద రిమైండర్ ఇస్ 30. ఈసారి సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే ఇఫ్ r = 0 దెన్ HCF గసాబా మనకి 120 అయిపోతుంది. బట్ హియర్ r నాట్ ఈక్వల్ టు 0 కదా. r నాట్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూ ద ప్రాసెస్ లైక్ టేక్ a = 120, దట్ మీన్స్ if b and b = 30 అన్నమాట. దీనిపైన మళ్ళీ భాగహార న్యాయాన్ని అప్లై చేయాలి. 120 = 30 × 4, 34 జా 120 ప్లస్ రిమైండర్ 0. ఇక్కడ థర్డ్ స్టెప్ లో మనకు వచ్చింది దీని వాల్యూ r = 0. యాజ్ r = 0, HCF గసాబా ఆఫ్ 150, 120 is how much? The value of b here is the HCF. So HCF is 30. ఈ ప్రాసెస్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అల్గారిథం అంటారు అన్నమాట. అంటే తెలుగులో మనకి దీన్నే యూక్లిడ్ భాగహార శేష విధి అంటాం అన్నమాట. యూక్లిడ్ భాగహార శేష విధి, ఇంగ్లీష్ లో యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం అని చెప్పేసి మనం అంటాం. యూక్లిడ్ భాగహార శేష విధి, అల్గారిథం, ఈ రెండింటికి మనకి అదే ఒకే అర్థం. అల్గారిథం మీన్స్ ఒక ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనం దేన్ని ఉపయోగించుకున్నాం? ఈ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం చేయడానికి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ప్రతిసారి అప్లై చేయడం జరిగింది. సో యూక్లిడ్ భాగహార న్యాయము, యూక్లిడ్ భాగహార శేష విధి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే యూక్లిడ్ భాగహార న్యాయాన్ని వాడి మనం ఏదైతే స్టెప్స్ ఉపయోగించి గసాబాను కనుక్కున్నామో ఆ స్టెప్స్ ప్రాసెస్ నే డివిజన్ అల్గారిథం అని చెప్పేసి అంటారు అనమాట. యూక్లిడ్ భాగహార శేష విధి ఈ చేసే ప్రాసెస్ పేరు. దీన్ని దేన్ని ఉపయోగించి చేసామంటే యూక్లిడ్ భాగహార న్యాయాన్ని వాడి చేసాం అనమాట. ఇప్పుడు ఏవైనా రెండు సంఖ్యలు గసాబా కనుక్కోవాలంటే యూక్లిడ్ భాగహార శేష విధి ప్రాసెస్ ని మనం చేయడం జరుగుతుంది.
ఉదాహరణకి మరొక ఉదాహరణ తీసుకుందాం. 2 సంఖ్యలు తీసుకొని ఆ రెండింటికి గసాబాని కనుక్కుందాం. మీరు ఏదైనా నోట్ చేసుకోవాలనుకుంటే పిల్లలు పాజ్ చేసి అప్పుడు నోట్ చేసుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా. అదే విధంగా ఏదైనా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి, ఆ ఎగ్జాంపుల్ మీరు సొంతంగా చేయాలనుకుంటే పాజ్ చేసి ముందు ఎగ్జాంపుల్ చేయండి. అది చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ తప్ప రైట్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరొక 2 సంఖ్యలు ఏమైనా తీసుకుందాం. 900, 270. ఈ రెండింటికి మనం గసాబా ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ రెండింటి యొక్క గసాబాని కనుక్కోవాలి. దేనికి? యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం. ఎలా కనుక్కుందాం చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే 900 ఏ కింద, బి కింద 270 తీసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంలో క్యూ మరియు ఆర్ విలువలు కట్టాలి. సో 900 ని 270తో భాగిస్తే మనము 2 పడుతుంది అనుకుంటాను. 3 పడుతుంది. 300, 3 7 21, 3 21 2, 3 6 2 810. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 9. సో Q is equal to 3 and R is equal to 90. ఇప్పుడు రెండో స్టెప్ లో యూక్లిడ్ భాగాహార శేష విధిలో రెండో స్టెప్ ఏమవుతుందంటే ఈ B వాల్యూనేమో A కింద, R వాల్యూనేమో B కింద తీసుకుంటాం. ఈ సందర్భంలో Q, R లు కనుక్కోవాలి. సో 270ని మనం 90 చేత భాగిస్తే 3 పడుతుంది. 93 27, 9 కాబట్టి 0. సో కోషెంట్ ఏమో 3, రిమైండర్ ఏమో 0. సో హియర్ R is equal to 0 కావున as R is equal to 0, HCF of 900, 270 is the value of B, that is 90. సో 90, 270ల గసాబా మనకి ఏమైందంటే 90. 900, 270ల గసాబా మనకి ఎంత అయింది? 90 అని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని ఉపయోగించి ఈ ఇవ్వబడిన 4 పేర్ల యొక్క గసాబాని మనం కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఒకసారి పిల్లలు మీరు వీడియోని పాజ్ చేసి ఈ 4 యొక్క గసాబాని చేయండి. ఓకే, ఇప్పుడు నేను వీటి ఆన్సర్స్ ని చెప్తాను. మీరు చేసినవి తప్ప రైటో చెక్ చేసుకోండి. ఫస్ట్ 50, 70 మనం ఎలా కనుక్కుంటామని చెప్పాము? పెద్ద సంఖ్యని ఏ, చిన్న సంఖ్యని బి అని రాసుకొని క్యూ, ఆర్ విలువలు కనుక్కోవాలి. సో 70ని మనం 70నేమో 50 చేత భాగిస్తే 51, 50, 20 శేషం. సో 1, 20. సెకండ్ కేసులో ఏమని చెప్పాము? మళ్ళీ బీనేమో పెద్ద సంఖ్య కింద అది ఏ కింద తీసుకుంటాం, ఆర్నేమో బి కింద తీసుకుంటాం. సో ఈ సందర్భంలో మళ్ళీ క్యూ మరియు ఆర్ విలువలు కనుక్కోవాలి. 22 40, 22 40 ప్లస్ 10 అనమాట. భాగిస్తే మనకు అదే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఆర్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా ఆర్ నాట్ ఈక్వల్ టు 0. సో గో టు థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో ఏంటి? టేక్ బి యాజ్ ఏ. 20 is equal to 10 into something plus remainder. 10 2s are 20, 10 20 ప్లస్ రిమైండర్ ఎంత మిగులుతుంది? 0. సో ఫోర్త్ స్టెప్ లో ఏంటంటే R is equal to 0 కావున yes R is equal to 0. వాట్ ఈజ్ HCF? గసాబా ఏమైంది మనకి ఇక్కడ? 10 అవుతుంది. గసాబా 10 అవుతుంది. దేనికంటే 50 మరియు 240. ఓకే, నౌ we go to the second question. సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏంటంటే 96, 72, 72. మనకు తెలుసు కాబట్టి పెద్ద సంఖ్యని ఏమనుకుంటే 96 is equal to 72 into Q plus R. మనకి Q వాల్యూను ఇక్కడ 72తో 90ని మనం డివైడ్ చేసినట్లయితే 72 1 72. సో 10లో 2 పోతే 8, 8లో 2 పోతే 1, 18. సో రిమైండర్ ఏమో 18, Q ఏమో 1 అయింది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఏంటి? R నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ 72 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ Q ప్లస్ R. 72ని 18 ఇచ్చేది భాగిస్తే ఎంత పడుతుంది మనకి?
18 4ల 72. సో శాసనం 0 4 ఇక్కడ శాసనం 0. సో r is equal to 0 కావున థర్డ్ స్టెప్ ఏంటంటే r is equal to 0. యాజ్ r is equal to 0 మనకి HCF is equal to 18. HCF మనకి ఎంత అయిపోయింది 18 అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. 300, 550. ఇక్కడ 500 ఏ కింద మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి, పెద్ద సంఖ్యని ఏ అని తీసుకోమని చెప్పాం. G equal to 300 into Q plus R. సో 550ని మనం 300 చేత భాగిస్తే 301 300 0 5 250. సో 1, 250 వచ్చింది. రెండో స్టెప్ లో ఏం చెప్పాం, r నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 300 is equal to 250 into Q plus R. ఇక్కడ Q వాల్యూ 1 వస్తుందండి. 250 1 250. 300 లో 250 పోతే ఇంక 50 మిగులుతుందండి. ఇక్కడ కూడా r నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా r నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చేద్దామంటే థర్డ్ స్టెప్ లో a కిందేమో 250 అండ్ b వాల్యూ ఏమో 50 తీసుకుంటే మనం 55 250 ప్లస్ రిమైండర్ 0. r is equal to 0 కాబట్టి ఫోర్త్ స్టెప్ లో మనం ఏమేం చెప్పొచ్చు, HCF ఆఫ్ 300 and 550 is equal to 50 అని చెప్పుకోవచ్చు. తర్వాత అసాబా కనుక్కునేటప్పుడు ఏ వాల్యూని 2015 అండ్ బి వాల్యూని 1860గా తీసుకొని క్యూ మరియు ఆర్ వాల్యూని కనుక్కోవాలి. 2015 ని 1860 చేత భాగిస్తే మనం ఇక్కడ చేసినప్పుడు ఏంటంటే చిన్న మిస్టేక్ ఒకటి చేసాం. 5 - 0 11 - 6 5 ఇంతవరకు ఓకే. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 8 1, బట్ వీ టేక్ ఇట్ యాజ్ 2. 10 - 8 2 తీసుకున్నాం. సో దాన్ని ఒకసారి గమనించండి అందరూ. ఇది 155. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలని చెప్పుకున్నామంటే 1860 ఏమో ఏ కింద అండ్ బి వాల్యూ కింద ఏమో 155 తీసుకొని మనం 155 2s సారీ 155 తో మనం ఇప్పుడు 1860ని భాగించాలి. 155 ఒకట్లు 155 అండ్ 130 2s 310. So 155 into 12. 155 into 12 is equal to 1860. So remainder 0. ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ లో ఏంటంటే r is equal to 0 కావున HCF of 1860, 2015 is equal to మనకి ఎంత అవుతుందంటే 155. ఓకే, దీన్ని కొంచెం సెర్చ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే q is any integer. Let q is any integer, then every even positive integer is in the form of 2q and every odd positive integer is in the form of 2q plus 1 అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. తెలుగులో ఒకసారి చూడండి. q ఏదైనా పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి సరి ధనపూర్ణ సంఖ్యను 2q రూపంలోను, ప్రతి బేసి పూర్ణ సంఖ్యను బేసి ధనపూర్ణ సంఖ్యను 2q plus 1 రూపంలో రాయగలమని మనం ప్రూవ్ చేస్తాం. దేన్ని వాడి ప్రూవ్ చేస్తామంటే దీన్ని యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని వాడి ప్రూవ్ చేస్తాం. ఇక్కడ q ఈజ్ ఎనీ ఇంటిజర్, మనం దాని తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి, లెట్ a ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. అంటే మనం ప్రతి ఒక ఏదైనా ఒక ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఎనీ ధనపూర్ణ సంఖ్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్య తీసుకున్నాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య తీసుకుంటే మనం ఇప్పుడు యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం ఏం చేయాలంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య తీసుకున్నాం, b ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. ఎందుకంటే 2q plus 1 2q రూపంలో రావాలి కాబట్టి b ని 2 తీసుకుందాం. మనం ఇప్పుడు యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం అకార్డింగ్ టు యూక్లిడ్ భాగాహార న్యాయం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం
మనం ఏమవుతుంది దీని మీద యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని అప్లై చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ r అవుతుంది. ఇక్కడ r యొక్క కండిషన్ ఏమని చెప్పుకున్నాం, 0 కంటే ఎక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో మనం చెప్పుకున్నాం r వాల్యూస్ ఏమేమి తీసుకుంటాయి, 0 కానీ 1 కానీ. 0 r 1 ఇక్కడ 2 తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే 2 కి ఈక్వల్ అయిపోతే మన పనికి రాదు, 2 కంటే తక్కువ ఉండాలి r వాల్యూ. ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ కేస్ r is equal to 0, అప్పుడు a ఎంత అవుతుందండి, a is equal to 2q plus 0 that is equal to 2q. 2 into సంథింగ్ రాయగలిగేవన్నీ కూడాను ఈవెన్ నంబర్ అవుతుంది, అంటే సరి సంఖ్య అవుతుంది. మరి ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం మనం, ధనపూర్ణ సంఖ్యని. ఈ 2q రూపంలో వచ్చినవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు r is equal to 1 తీసుకుందాం. 1 తీసుకుంటప్పుడు a is equal to మనకి ఎంత అవుతుంది, 2q plus 1. మనందరికీ తెలుసు 2q plus 1 రూపంలో ఏముంటుందంటే ఏదైనా 2 చేత భాగించినప్పుడు శేషం 1 వస్తే అది బేసి సంఖ్య. మనకి అది బేసి సంఖ్య యొక్క ఆడ్ నెంబర్ తాలూకు డెఫినిషన్ అన్నమాట. సో ఇది ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య. ఇక్కడ మనం క్లియర్ గా మనం ప్రూవ్ చేసేయడం జరిగింది, ప్రూవ్ అయిపోయింది మనకి. ఎలా అంటే ఈవెన్ నెంబర్, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ ప్రతి సరి సంఖ్య కూడా 2q రూపంలో ఉంటుంది. ఆడ్ పాజిటివ్ ఇంటిజర్లు అన్ని కూడా 2q plus 1 రూపంలో ఉంటాయి. సో అవర్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు మనం రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయితే ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్యను 4q plus 1 లేదంటే 4q plus 3 ఈ రెండు రూపంలో ఏదో ఒక రూపంలోకి వస్తుందని మనం నిరూపించాలి. ఒకసారి మరోసారి చూడండి. q is any integer then every odd positive integer can be written as 4q plus 1 or 4q plus 3. దీనికోసం ఒక ఆర్బిటరీ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేద్దామండి. ఫస్ట్ ఇప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య తీసుకుందాం. 1 3 5 7 9. వీటిని మనం ఒకసారి ఈ రూపాలు ఏ రూపంలోకి వస్తుంది చూద్దాం. 4 into 0 plus 1 అంటే 4q plus 1 రూపంలోకి వచ్చింది. ఇది 3 ఏ రూపంలో రాయొచ్చండి, 4 into 0 plus 3 4q plus 3 రూపంలోకి వచ్చింది. 5 4 into 1 plus 1 4q plus 1 రూపంలోకి వచ్చింది. q వాల్యూ 1 తీసుకున్నాం అన్నమాట. 4 into 2 4 2 is 6 plus 1 4q plus 1 రూపంలో నాలుగైనా రాయొచ్చు. ఆర్ సారీ ఇది మనకి పని కాదు. 4 2 is 8 కదా. 4 into 0 plus 3 సో 4q plus 3 రూపంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎలా చేయాలి, 4 into 2 plus 1 4 2 is 8 plus 1 9. సో ఇది ఆర్బిటరీగా ఎన్నని ప్రూవ్ చేస్తాం, 11 ప్రూవ్ చేయాలి, 13 చేయాలి, 15 చేయాలి, 17 చేయాలి, తర్వాత అవదేమో. సో ఆర్బిటరీ ప్రూఫ్ ఎప్పుడు కూడా అవును అని ప్రూవ్ చేయడానికి ఆర్బిటరీ ప్రూఫ్ పనికిరాదు. మరి ఎలా ప్రూవ్ చేయాలి, దీన్ని మనం థియరిటికల్ గా ప్రూవ్ చేయాలి. కాదు అని చెప్పడానికి మాత్రమే ఆర్బిటరీగా కొన్ని నెంబర్స్ ఎగ్జాంపుల్స్ అనమాట, ప్రూఫ్ బై ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేసుకుంటా వెళ్ళడం జరిగింది. ఇది ప్రూఫ్ చేయడం పనికిరాదు, ఎందుకంటే బేస్ సంఖ్యలు అనంతం. మరి అనంతం అన్నిటికీ మనం ప్రతిదానికి రాయలేం కాబట్టి మరి ఎలా, దీనికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని వాడి దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నాం మనం. ఏదైనా పూర్ణ సంఖ్య, ధన పూర్ణ సంఖ్య తీసుకున్నాం మనం. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి మీ అందరికీ తెలిసిందే, ఎస్ మీరు అనుకుందే 4. ఇప్పుడు అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్స్ లెమ్మా యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం ఏమవుతుంది, a is equal to 4q plus r. r గురించి చెప్పండి మీరు, 0 less than or equal to r less than 4. అంటే r తీసుకునే వాల్యూస్ ఏమేమవుతాయి, 0 1 2
ఆర్ 3 ఈ వాల్యూస్ ని 0 ఆర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆర్ యొక్క 4 వాల్యూస్ కి చెక్ చేయాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4q. ఇది అందరికీ తెలుసు మనకి 2 into 2q కదా. సో 2 into సంథింగ్ ఉంటే ఇదే సంఖ్య అయిపోతుంది, సరి సంఖ్య. ఓకే, రెండోది r is equal to 1. r is equal to 1 అయితే a is equal to 4q plus 1. 4q plus 1 అనేది ఇది మనం 2 into 2q plus 1 కదా. 2 2s are 4q plus 1. సో 4q plus 1 అంటే 2 into m plus 1 రూపంలో ఉంటే ఇదే సంఖ్య అవుతుందండి, బేసి సంఖ్య. ఇదేమో ఈవెన్, ఇదేమో ఆడ్. నెక్స్ట్ థర్డ్ వన్, r is equal to 2. r is equal to 2 అయితే a is equal to 4q plus 2. దీనిలో 2 కామన్ తీస్తే 2q plus 1 అంటే 2 into సంథింగ్. ఈ రెండిట్లో 2 కామన్ వచ్చేస్తుంది. 2 into m. 2 into m రూపం ఏ రూపం అవుతుంది, సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ ఫోర్త్ కేస్ r is equal to 3. a is equal to 4q plus 3. ఇది 2 into 2q plus 1. ఇందులో ఒక 2 కామన్ తీసాం, ఇంకా ఒకటి మిగిలింది ఇక్కడ. 2 పోతే 2 1s are 2 plus 1 3 అన్నమాట. సో 2 into m plus 1 ఇదే సంఖ్య అయింది. మరి ఇప్పుడు బేసి సంఖ్య, ఆడ్ నెంబర్. ఇప్పుడు చూడండి, మనకి ఇందులో ఆడ్ నెంబర్, ధనబేసి పూర్ణ సంఖ్య ఆడ్ అని రావాలని చెప్పాడు మనకి. ఆడ్ నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, ఈ రెండే. సో ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్యని, అంటే ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ఏ రూపంలో వస్తుంది అయితే 4q plus 1 లేదంటే 4q plus 3. సో 4q plus 1 4q plus 3 రూపంలో ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ఉంటుంది. ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4q plus 1 ఆర్ 4q plus 3 రూపంలో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే మనం ఒకసారి గమనించినట్లయితే q is any integer key, for any integer q every odd positive integer is in the form of 6q plus 1, 6q plus 3 or 6q plus 5. q ఏదైనా పూర్ణ సంఖ్య తీసుకుంటే ప్రతి బేసి పూర్ణ సంఖ్యను, బేసి ధన పూర్ణ సంఖ్యను మనం 6q plus 1 గాని 6q plus 3 గాని 6q plus 5 రూపంలో ఏదో ఒక రూపంలోకి వస్తుంది. మనం దీన్ని ఆర్బిటరీగా మళ్ళీ ఇందాకలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ ప్రూఫ్ చేద్దామండి. ఏం చేస్తాము, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ మనం ధన సంఖ్యను తీసుకోలేదు, పూర్ణ సంఖ్య, ఇది ఆడ్ నెంబర్ తీసుకోలేదండి. ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఏదైనా ధన పూర్ణ సంఖ్య తీసుకున్నాం. సో ప్రతి ధన పూర్ణ సంఖ్య అయితే ఈవెన్ గానీ అయితే ఆడ్ గానీ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏవి ఈవెన్ రూపంలోకి వస్తాయి, ఏవి ఆడ్ రూపంలోకి వస్తాయి, మనం యూక్లిడ్ భాగాహాన్యాయం ప్రకారం చేస్తాం. యూక్లిడ్ భాగాహాన్యాయం ప్రకారం చేయాలంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత తీసుకోవాలి, మీ అందరికి అర్థమయ్యే ఉంటది. ఇక్కడ బి వాల్యూ ఎంత తీసుకోవాలంటే 6 తీసుకోవాలండి. ఇప్పుడు అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహాన్యాయం ప్రకారం ఏమవుతుంది, యూక్లిడ్ భాగాహాన్యాయం ప్రకారం a is equal to 6q plus r. చెప్పండి, ఇప్పుడు r వాల్యూ దేనికి మధ్యన ఉంటుంది, 0 less than or equal to r less than 6. సో r తీసుకున్న వాల్యూస్ ని చెప్పండి వరుసగా 0 1 2 3 4 r 5 6 తీసుకుంటుందా, తీసుకోదు, మీ అందరికి అది తెలుసు, ఎందుకంటే లెస్ దాన్ 6 కాబట్టి. సో ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారమే ముందు లెక్కలో లాగే ఒకటోది r is equal to 0 తీసుకున్నప్పుడు, r is equal to 1 అయినప్పుడు, r is equal to 2 and r is equal to 3 and r is equal to 4 and r is equal to 5. ఈ ప్రతి సందర్భంలోని కూడా మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. a is equal to మొదటి సందర్భంలో 6q plus 0,
రెండో సందర్భంలో 6 ప్లస్ 1, మూడో సందర్భంలో 6 ప్లస్ 2, నాలుగో సందర్భంలో a is equal to 6 ప్లస్ 3, a is equal to 6 ప్లస్ 4, నెక్స్ట్ సందర్భంలో a is equal to 6 ప్లస్ 5. ఇప్పుడు వీటిలో ఏ సరి సంఖ్యలు ఏ బేస్ సంఖ్యలు నిర్ణయించేద్దాం. ఇది 2 ఇంటూ 3q రూపంలో 2 ఇంటూ m రూపంలో ఉంది కాబట్టి ఏ సంఖ్య అవుతుంది? ఇది సరి సంఖ్య, ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది 2 ఇంటూ 3q ప్లస్ 1 2m ప్లస్ 1 రూపంలో ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. నెక్స్ట్ దీన్ని మనము 2 కామన్ తీయచ్చు. చూడండి 3q ఇక్కడేమో 1 మిగులుతుంది, 3q ప్లస్ 1. మరి 2 ఇంటూ m రూపంలో రాయగలిగింది కాబట్టి ఇదే సంఖ్య, అందరికి సరి సంఖ్య. సో ఈవెన్ నెంబర్. నెక్స్ట్ వన్, ఇది 2 కామన్ తీయాలి. మనం 3 కామన్ వస్తుంది కదా, 3 కామన్ తీయకూడదు. ఎందుకంటే మన సరి సంఖ్య బేస్ సంఖ్య అని నిర్ణయించాలంటే 2 తోనే భాగించాలి. సో అందుకని 2 కామన్ తీసుకోవాలి. 3q ప్లస్ 1 ఒక 2 ఇక్కడికి వచ్చింది, ఇంకా మిగిలిపోయింది 1, అంటే 2m ప్లస్ 1 రూపం వచ్చింది కాబట్టి ఇది ఏ సంఖ్య అయింది? బేసి సంఖ్య, ఆడ్ నెంబర్. ఇంకా చివరిగా ఇందులో 2 కామన్ వస్తుంది, 3q ప్లస్ 2, ఇదే సంఖ్య అయింది, సరి సంఖ్య, ఈవెన్. అండ్ లాస్ట్ వన్, 2 కామన్ తీస్తే 3q ప్లస్ 2, 2 2 4, ఇంకొకటి మిగిలిపోయిందండి. సో 2m ప్లస్ 1 రూపంలోకి వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య, బేసి సంఖ్య, ఆడ్ నెంబర్. సో ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ రూపంలోకి వచ్చి చెప్పండి ఒకటి. ఆడ్ నెంబర్స్ వచ్చినవి 6q ప్లస్ 1, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 6q ప్లస్ 3, ఆర్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏది 6q ప్లస్ 5. సో మీ అందరికి అర్థమై ఉంటుంది, మన ప్రూఫ్ అయిపోయిందండి. ప్రతి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్యను, ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్యను ఏ రూపంలో రాయగలిగాం? 6q ప్లస్ 1 కానీ, 6q ప్లస్ 3 కానీ, 6q ప్లస్ 5 కానీ, ఏదో ఒక రూపంలో మనము రాయ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ధన పూర్ణ సంఖ్య వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం మనం చూపించాలి. దట్ మీన్స్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ is in the form of 3p or 3p plus 1. We have to prove this using Euclid's division lemma. ఓకే, దీనికి సొల్యూషన్ చూద్దాం. ఒకసారి మనం కొన్ని నెంబర్స్ తీసుకుందాం. పాజిటివ్ ఇంటిజర్ నెంబర్ స్క్వేర్స్ 1, 2 స్క్వేర్ ఏమో 4, 3 స్క్వేర్ ఏమో 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇప్పుడు వీటన్నిటిని కూడా నా ఫామ్ లోకి వచ్చేలేదు చూద్దాం. 1 ఎంత? 1 అంటే 3 ఇంటూ 0 ప్లస్ 1. సో ఏ రూపంలో వచ్చింది? 3p ప్లస్ 1. నెక్స్ట్ 4, ఆ రెండింటిలో ఏ రూపంలోకి వస్తుంది? 3 1 3 ప్లస్ 1, 3p ప్లస్ 1 రూపంలోకి వచ్చింది. నెక్స్ట్ 9, 3 ఇంటూ 3 3 3 9, 3p రూపంలోకి వచ్చింది. నెక్స్ట్ వన్ 16, 3 ఇంటూ 5 ప్లస్ 1, 3p ప్లస్ 1 రూపంలోకి వచ్చింది. 25, 3 ఇంటూ 8 ప్లస్ 1. తర్వాత 36, 3 12 36, 3p రూపంలోకి వచ్చింది. నెక్స్ట్ సేమ్ స్క్వేర్ 49 చూద్దాం. 3 ఇంటూ 16 ప్లస్ 1, 3 16 48 ప్లస్ 1, 3p ప్లస్ 1. నెక్స్ట్ 8 8 64. ఇది కూడా 3 21 63 ప్లస్ 1, 3p ప్లస్ 1 రూపంలోకి వచ్చింది. ఈ విధంగా మనం ఏదైనా తీసుకుంటే 3p ఆర్ 3p ప్లస్ 1 రూపంలోకి వస్తుందని మనం చెప్పగలం. కానీ దీన్ని ఎంతవరకు చెప్పగలం? ఏదైనా ఒక నెంబర్ దగ్గర రాదేమో, కాబట్టి ఈ విధంగా ప్రూఫ్ చేయకూడదు. సో ఇది జస్ట్ మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి తప్పితే ప్రూఫ్ అనేది ఈ విధంగా మనం చేయకూడదు. మరి ఏ విధంగా చేయాలి? దీనికోసం మనం దేన్ని వాడుకోవాలి? యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని మనము వాడుకోవాలి.
ఓకే, ఏదైనా పూర్ణ సంఖ్య తీసుకున్నాం. ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏదైనా ధన పూర్ణ సంఖ్య, ఏదైనా ధన పూర్ణ సంఖ్య. ఓకే, డి ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి 3 మనందరికీ తెలిసింది. ఇప్పుడు బై ఈడిఎల్ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ప్రకారం ఏమవుతుంది? యూక్లిడ్ భాగహాన్యాయం ప్రకారం చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. ఇక్కడ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3. సో ఆర్ టేకింగ్ వాల్యూస్ ఏమేముంటాయి? 0, 1, ఆర్ 2. ఈ 3 వాల్యూస్ తీసుకుంటాం, మనందరికీ తెలుసు. అయితే మనం ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి దీనికి మనం స్క్వేర్ చేయాలంటే ఏ స్క్వేర్ కనుక్కోవాలండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. అకార్డింగ్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 into 3q into r plus r square. So it is 9q square plus 2 3s are 6qr plus r square. మనం 3 కామన్ తీస్తే 3 3s are 9q square 3q square plus 2 3 2s are 6 2qr plus r square. ఎందుకంటే r square 3 కామన్. సో దీని అంతటి మనము 3 into something m plus r square అనుకుంటాం. 3m plus r square, where m is equal to 3q square plus 2qr అని మనం తీసుకుంటాం. రైట్, ఇప్పుడు ఇందులో మనము if r is equal to 0 అప్పుడు a square is equal to ఎంత అవుతుంది? 3m plus 0 square అంటే 3m. నెక్స్ట్ r is equal to 1, a square is equal to ఎంత అవుతుంది? 3m plus 1 square అంటే 3m plus 1. r is equal to 2, a square ఎంత అవుతుంది? 3m plus r square అంటే 2 square అంటే 3m plus 4. ఇప్పుడు ఈ మూడింటిని 3p లేదా 3p plus 1 రూపంలో 3 రావాలి, ఏదో ఒక రూపంలో. సో ఇదేమో 3p అనుకోవచ్చు, డైరెక్ట్ m is equal to p తీసుకోవచ్చు. ఇది కూడా m is equal to p తీసుకుంటే 3p plus 1 రూపంలో. ఇక్కడ మాత్రం 3 into m plus 1 అంటే ఈ 4ని 3 plus 1 కింద డివైడ్ చేస్తే ఇంకా మనకు 1 మిగిలింది. అంటే ఇదే రూపంలోకి వచ్చింది, 3p plus 1 రూపంలో. సో వాట్ వి కన్క్లూడ్, either in 3p or 3p plus 1. So every square, so square of any positive integer is in the form of which form? 3p or 3p plus 1. ఏమని చెప్పొచ్చు? ప్రతి ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p plus 1 రూపంలో ఉంటుందని మనం ప్రూఫ్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనకి వాస్తవ సంఖ్యలైన చాప్టర్ నుంచి 1.1లో ఉన్నటువంటి దాని ముందు ఉన్నటువంటి డూ దిస్ అండ్ ఎగ్జాంపుల్ 1 and 2, 1.1లో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ని మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1.1లో 1లో ఉన్నటువంటి గసాబాలు కనుక్కోవడం, ఇంకా డూ దిస్ ట్రై దిస్ ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఈ రోజుకి మీరు చేయగలిగితే ఫోర్త్ సమ్ 1.1లో అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m కానీ 9m plus 1 కానీ 9m plus 8 కానీ ఏదో ఒక రూపంలో ఉంటుందని ప్రూవ్ చేయడం. అండ్ దాని తర్వాత లెక్క ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకి n+2 కానీ n+4 కానీ ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని ప్రూఫ్ చేయడం కూడా ఉంది. ఈ ప్రూఫ్ని ట్రై చేయండి ఈరోజు. ఎవరికైనా రాకపోతే నేను రేపు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.